హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మన ఛానల్లో చాలా రోజుల క్రితం మీరైతే ఒక బిగ్గెస్ట్ ఎవర్ వీడియో చూసిరు కావచ్చు. ఆ వీడియో వచ్చేసి ఏంటిది అంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ MS ధోని థ్రెడ్ ఆర్ట్ అయితే అప్లోడ్ చేసినాము. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా అంటే చాలా క్రేజీగా అయితే వచ్చింది. ఆ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసిన తర్వాత చాలా మంది ఏమని కామెంట్ చేసినట్టు స్టిల్ ఇప్పటికి కామెంట్లు వస్తూనే ఉంటాయి, విరాట్ కోహ్లీ థ్రెడ్ ఆర్ట్ చేయండి, విరాట్ కోహ్లీ థ్రెడ్ ఆర్ట్ చేయండి అని చెప్పేసి. దాంతో పాటుగా కొంతమంది ఏమని కామెంట్లు చేస్తారు అని అంటే విరాట్ కోహ్లీ థ్రెడ్ ఆర్ట్ చేయండి, దాంతో పాటుగా మా థ్రెడ్ ఆర్ట్ మేమే తయారు చేసుకుందాం అనుకుంటున్నాము, సో అసలు అది ఎట్లా తయారు చేయనో మాకు చెప్పండి అని చెప్పేసి చాలామంది కామెంట్లు అయితే చేస్తారు. ఫైనల్లీ ఈరోజు ఈ వీడియోలో మీరు అడుగుతారు కాబట్టి మన ఫ్యామిలీ ఛానల్ లెవెల్లో విరాట్ కోహ్లీ థ్రెడ్ ఆర్ట్ తయారు చేస్తున్నాం. దాంతో పాటుగా మీరు థ్రెడ్ ఆర్ట్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అని కూడా మీకైతే క్లియర్గా చెప్పబోతున్నాము. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఒక అనౌన్స్మెంట్ కూడా ఉండబోతుంది, అది ఏంది ఏం కదా అని చెప్పేసి మీకు వీడియో ఇక్కడ ఒక చోట మధ్యలో అయితే చెప్తా. సో లేట్ చేయకుండా ఈరోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థ్రెడ్ ఆర్ట్ తయారు చేయాలంటే మనకు కావాల్సిన ఐటమ్ వచ్చేసి ఏంటిదంటే ఒక బేస్ అయితే కావాలి, దాని మీద మనం థ్రెడ్ ఆర్ట్ అల్లనీకి. సో దానికోసం ఏం యూజ్ చేస్తున్నాం అంటే మనం విరాట్ కోహ్లీ థ్రెడ్ ఆర్ట్ని 4x4 సైజులో అయితే తయారు చేస్తున్నాం. దానికోసం మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ ప్లైవుడ్ షీట్ని అయితే వాడుతున్నాము. ఈ ప్లైవుడ్ షీట్ వచ్చేసి 4x4 సైజ్ది. దీని మీద మీరు చూసినట్లయితే మొత్తం గలీజ్ కనబడుతుంది కదా, ఇట్నే మనం థ్రెడ్ ఆర్ట్ అయితే క్లారిటీగా మనకు కనిపించేది. సో దాని గురించే ఈ వైట్ కలర్ ఫ్లెక్సీ అయితే యూజ్ చేస్తాం. ఎప్పుడు వేసినా కానీ ఈ ఫ్లెక్సీని దానికి మంచిగా పర్టికులర్గా అతకబెట్టుకుందాం. అతకబెట్టడానికి మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్లెక్సీ బాండ్లు అయితే కావాలి, వీటిని యూజ్ చేసి అతకబెడతాం. ఆ తర్వాత దీనిపైన మనం ఫ్లెక్స్ అనే కాదు, మీరు వైట్ పేపర్ అయినా సరే వైట్ చార్ట్లు అయినా సరే ఎవరైనా యూజ్ చేయొచ్చు. కాకపోతే మొత్తం ఒకటే పేపర్ లేకుంటే మనకు థ్రెడ్ ఆర్ట్ ఏదైతే ఉందో క్లారిటీ వస్తుంది, అందు గురించే ఫ్లెక్సీ యూజ్ చేస్తున్నాం. మొత్తం దీని సైజులో ఒకే పేపర్ వస్తుంది అన్నట్టు. ఆ తర్వాత మనం దారం వల్ల నీకు ఏదో ఒకటి అయితే కావాలి. ఒకవేళ ఐరన్ అనుకోండి, దీనికి మనం ఏదో ఒకటి మూల లాంటివి మనం అటాచ్ అయితే వేయవచ్చు, పుల్ల లాంటివి. కాకపోతే ప్లైవుడ్ షీట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం దానిపైన తాళాలనికి ఏదో ఒకటి ఉండాలి కదా. సో ఈ మూలలు అయితే యూజ్ చేస్తాం. మీరు ఇక్కడ వచ్చి మూలలు కనిపిస్తున్నాయి కదా, ఈ మూలల్ని మొత్తం దీనిపైన కొడతాం. కొట్టుడు కూడా ఆగాదా, మీడబడతాడా కొట్టుడు కాదు, మీకు ప్రాపర్గా చెప్తా ఎట్లా వేయాలి ఏం కదా అని చెప్పేసి మనం పర్టికులర్గా సైజులు తీసుకోవాలి, కొలవాలి. ఆ తర్వాత దానిపైన మూలలు అయితే కొట్టాల్సి ఉంటుంది. మూలలు కొట్టిన తర్వాత వీటికి థ్రెడ్ ఆర్ట్ అంటే థ్రెడ్ కావాలి కదా. మీరు ఇక్కడ చూడవచ్చు ఇన్ని థ్రెడ్లు అయితే తీసుకొచ్చినాము. తెలిసి ఇవి ఎక్కువనే అయితే ఒక ప్యాకెట్ సరిపోతుంది కావచ్చు, ఇవి మాకు అవసరం ఉండే వేరే ఎక్స్పెరిమెంట్ గురించి అట్లా తీసుకొచ్చినాము. సో ఈ థ్రెడ్లను యూజ్ చేసి మనం పాయింట్ టు పాయింట్ వెళ్తాం. సో వీటిని అన్నింటినీ అల్లనీకి మనకు పర్టికులర్గా అంత నాలెడ్జ్ అయితే లేదు. మొత్తం ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా డైరెక్ట్ అల్లనీకి ఒక యాప్ అయితే అవసరం ఉంటుంది. డిస్ప్లే మీద మీకు ఒక యాప్ అయితే కనిపిస్తుంది కావచ్చు, అది మనకు బోత్ ఆండ్రాయిడ్లో ఉంది, ఐఫోన్లో అయితే iOSలో కూడా ఉందన్నమాట. మీరు దేంట్లైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్ప్లే మీద కనిపిస్తుంది, అదే యాప్ డౌన్లోడ్ చేసుకొని మేము చెప్పే సెట్టింగ్లో వస్తాయి కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కారు. ఆ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్స్లో కూడా ఇస్తే అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత మొత్తం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ విధంగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సింది ఏంటి, న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయాలి. న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయగానే మీకు ఏ ఫోటోలు అయితే కావాలనో ఎవ్రీథింగ్ మీకు గ్యాలరీ ఉన్నాయి, అన్ని ఇక్కడ వస్తాయి. ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోరు. ఇక్కడ నేను విరాట్ కోహ్లీ థ్రెడ్ ఆర్ట్ చేస్తున్నాను కాబట్టి విరాట్ కోహ్లీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఆ తర్వాత మీరు తయారు చేయబోయే థ్రెడ్ ఆర్ట్ ఏదైతే ఉందో అది మీరు సర్కిల్ వేద్దాం అనుకుంటారో మొత్తం చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇలా ఇక్కడ కింద మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీకు అయితే ఆ ఆప్షన్ వస్తుంది. సర్కిల్ పైన క్లిక్ చేసి నేను స్క్వేర్ షేప్లో తయారు చేస్తున్నా. సో స్క్వేర్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. స్క్వేర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీరు చూడవచ్చు మీ ఫోటో వచ్చేసి బ్లాక్ అండ్ వైట్లో అయితే కన్వర్ట్ అయిపోయింది. ఆ తర్వాత మీరు కింద ఎన్ని లైన్స్లో తయారు చేద్దాం అనుకుంటారు, ఎన్ని పిన్స్ని యూజ్ చేద్దాం అనుకుంటారు. పిన్స్ అంటే ఏంటంటే మనం చుట్టూ దీంట్లో కొట్టే మూలలు. సో మన దగ్గర ఇప్పుడు మూల బాక్స్ ఉంది కదా, మనం 252 మూలలు యూజ్ చేస్తున్నాం. అండ్ లైన్స్ అంటే ఒక మూల నుంచి ఇంకో మూలకు మనం దారం కడతాం కదా, అది లైన్ అన్నట్టు. 3000 లైన్స్ మనం అటు ఇటు అల్లి ఫోటోని అయితే తయారు చేయబోతున్నాం. 252 పిన్స్ యూజ్ చేసిన తర్వాత 3000 లైన్స్ని మనం అల్లిన తర్వాత మన ఫోటో మనకి ఎట్లా కనబడుతుందో మనకు తెలియదు. సో దాని గురించి టిక్ మార్క్ పైన క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు చూడొచ్చు మనం ముంగట్నే అల్లుతూనే ఉన్నాం. డైరెక్ట్ ఇది యాపే అల్లేస్తుంది మొత్తం. ఆ 3000 లైన్స్ కంప్లీట్ కాగానే మన ఫోటో ఎట్లా కనిపిస్తుంది అనేది పైన కనిపిస్తుంది. ఫోటో వచ్చేసి ఇట్లయితే కనిపిస్తుంది. ఏ థ్రెడ్ ఆర్ట్ అయినా సరే మీరు ఏది ఎంత పెద్ద సైజ్ చేసినా సరే, ఆల్రెడీ MS ధోని థ్రెడ్ ఆర్ట్ చేసినాం 20x20 ఫీట్ సైజ్ది. అప్పుడు కూడా ఒకటి అబ్జర్వ్ చేసినాం ఏంటంటే ఈ థ్రెడ్ ఆర్ట్ ఏదైతే ఉందో అది మనం దగ్గరికి ఏం చూసినాం అనుకోండి, మన ఫేస్ వచ్చేసి అంత క్లారిటీ కనబడదు.
అదే ఫోటోని మనం దూరం నుంచి చూసినాం అనుకోండి మస్తు క్లారిటీ కనిపిస్తుంది. ఇప్పుడు మేము ఇది ఫోటో మీకు చూపెట్టినాం కదా, ఎట్లా కనబడుతుందని మాకు కూడా తెలియదు. కాకపోతే మొత్తం తయారు చేసిన తర్వాత మీకు దూరం నుంచి చూపిస్తా, దగ్గర నుంచి చూపిస్తా, అప్పుడు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ప్రొసీజర్ దాకా మీరు వచ్చారు అనుకోండి, ఆ తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంది అనేది ఇప్పుడు మీకు చెప్తా. కింద మీకు కరెంట్ లేదని కనబడుతుంది కదా, దాన్ని వచ్చేసి మొత్తం 0 దగ్గర తీసుకురావాలి. ఇప్పుడు పైన మీకు ఏదైతే వైట్ బోర్డు కనబడుతుందో అది మనం థ్రెడ్ ఆర్ట్ తయారు చేసే ఏరియా అన్నమాట. ఫస్ట్ చార్ట్ అతికేసినాం, 252 మూలలు కొట్టినాం, దానికి నంబర్లు రాసుకున్నాం. 1 2 3 4 5 6 252 మూలల దాకా నంబర్లు రాసుకున్నాం. ఆ తర్వాత కింద మీకు చూపిస్తూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఒకటి కనబడుతుంది కదా, ఒకటి కాడ ఫస్ట్ చుట్టాలి, తర్వాత 242 కాడ చుట్టాలి, తర్వాత 12 కాడ చుట్టాలి, తర్వాత 23 కాడ చుట్టాలి. ఇట్లా చుట్టుకుంటా 3000 పాయింట్లు కంప్లీట్ చేయాలి. మళ్ళీ ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే బ్యాగ్ కొట్టుకున్నారు చాలా నంబర్ కాడ చుట్టినాం, అదే నాకు కాదని చెప్పేసి మిస్టేక్ కాకుండా. సో ఇట్లా మీరు మొత్తం 4000 లైన్లు కంప్లీట్ చేసిరు అనుకోండి, 3000 పాయింట్స్ కంప్లీట్ చేసిరు అనుకోండి, అప్పుడు డైరెక్ట్ మీ ఫోటో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇక మీరు ఎన్నైతే లైన్స్ పెట్టుకురో, ఎన్నైతే పిన్స్ పెట్టుకురో దాని ప్రకారం మీరు అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ అర్థమైంది కావచ్చు. ఒకరికైనా తయారు చేసుకుంటా నాకు అర్థమవుతుంది అంటే ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ గారి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ నేను 20 by 20 ఫీట్ సైజ్ చేస్తాను మీరు అనుకో ఏం లేదు, సింపుల్. అదైతే 252 పిన్స్ ఉందో దాన్ని మొత్తం పెద్దగా పెంచాలి, అంటే ఎక్కువ పిన్స్ వచ్చేటట్టు చేసుకోవాలి. ఆ తర్వాత లైన్స్ ఏవైతుందో అవి ఎక్కువ లైన్స్ వచ్చేటట్టు చేసుకోవాలి. మీరు 20 by 20 కాదు 40 by 40 కూడా తయారు చేసుకోవచ్చు. మీకు ఒక అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్పిన కదా, ఆ అనౌన్స్మెంట్ ఏంటి అంటే మేము 2026లో ఒక పర్సన్ ఫోటో థ్రెడ్ ఆర్ట్ అయితే వేయబోతున్నాము. ఎంత పెద్ద సైజ్ ఉండబోతుందంటే నాకు తెలిసి వరల్డ్ రికార్డ్ అయితే అవుతుంది కావచ్చు. ఈసారి ఖచ్చితంగా అప్లై చేస్తాము. అంత పెద్ద సైజులో అయితే మేమైతే ఒకటి థ్రెడ్ ఆర్ట్ తయారు చేయబోతున్నాం. మేబీ బైక్ యూజ్ చేయవలసి వస్తుందా, చుట్టూ తిరగడానికి కారు యూజ్ చేయవలసి వస్తుందా అది తెలియదు, కానీ ఒక పెద్ద లెవెల్లో తయారు చేస్తున్నాము. అది మీకు ఫర్దర్గా ముందు వీడియోలు అయితే వస్తుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ ఈ చిన్న లెవెల్ విరాట్ కోహ్లీ థ్రెడ్ ఆర్ట్ మీరు అందరూ అడిగినట్టుగానే మన ఫ్యామిలీ ఛానల్ సైజ్లో అయితే తయారు చేద్దాం. చేద్దాం. లెట్స్ స్టార్ట్ దిస్ థ్రెడ్ ఆర్ట్. కలాస్ బాబాయ్ గుండు వలిగింది, థ్రెడ్ ఆర్ట్ బలి కోరింది. పోయినసారి నా కళ్ళు అబ్బా 24 hours కంటిన్యూస్గా అప్పుడు వెల్డింగ్ రాదు, పని కూడా ఇట్లా చేసినో ఏమో ఫ్రేమ్ మొత్తం వెల్డింగ్ వచ్చిన ప్రాపర్గా. అది 2 సార్లు ఊసిపోయింది. అది పైనకి లేపినప్పుడు అది ఆపుడు గ్రేట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిపైన మనం తీసుకొచ్చిన ఫ్లెక్స్ ఏదైతే ఉందో అది అతక పెడదాం. మీరు కూడా మేము చేస్తున్న ప్రొసీజర్ని ఫాలో గారు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎంత పెద్ద సైజ్ అయినా సరే. ఒకవేళ మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం బెస్ట్ థింగ్ ఈ సైజ్ది మీరు థ్రెడ్ ఆర్ట్ బయట ఒకవేళ చేపించి నేను కొంటా అనుకుంటే మాత్రం దగ్గరకు 20,000 దాకా ఉంటుంది. అది మీరే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇవ్వనే కాదు, మీరు ఇంకా కాస్ట్లీ ఇంకా ఇట్లా మంచిగా కనబడే ఐటమ్స్ని యూజ్ చేసారు అనుకోండి, మూలలో ప్రీమియం మూలలు దొరుకుతాయి. చెక్క ప్లేస్లో మీరు ప్రీమియంగా ఏదైనా వాడారు అనుకోండి ఇంకా మంచిగా ఉంటుంది. అది మేము ఏదో జస్ట్ మీకు నేర్పిస్తున్నాం, ఒకటి తయారు చేస్తున్నాం. మనం ఈ ఫ్లెక్స్ దీనికి అతికేసుకున్నాం అనుకోండి, మేము ఏదైతే తయారు చేద్దాం అనుకున్నామో థ్రెడ్ ఆర్ట్ అది క్లారిటీ కనబడుతుంది అంటే మీకు స్టార్టింగ్లో చెప్పింది నేను అదే. కొద్దిగా బ్యాక్ అని రా, మొత్తం దగ్గర పెట్టకూరా, కొద్దిగా టైట్ అయిందా. ఓకే, కొద్దిగా పెద్దగా అతికేద్దాం. ఇప్పుడు ఫ్లెక్సీ బాల్ని యూజ్ చేసి మంచిగా అతుకోవడం. ఏదో దీనికి పొక్కలేదా రా, కత్తెరతో నాకు కడిగేద్దాం, మంచిగా పెద్ద అవుతుంది. ఏదో పిన్ని ఇక అదే పిన్ను లోపల అక్క పెట్టుకుంటారు ఒక సైడ్ నుంచి వెళ్ళి. ఎంత మంచిగా అరా లుక్ మొత్తం చేంజ్ అయిపోయింది. అక్క పెట్టాను ప్లైవుడ్ షీట్ది. మన బోర్డు వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. మీరు ఇక్కడ చూడవచ్చు చుట్టూ మూలలు కూడా పెట్టుకున్నాము. మనం తయారు చేయబోయే 4 feet థ్రెడ్ ఆర్ట్ ఏదైతే ఉందో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దీని మెజర్మెంట్ వచ్చేసి మిస్టేక్ అయ్యదు. మెజర్మెంట్ మిస్టేక్ అయిందనుకోండి మీరు కూరగాయల థ్రెడ్ ఆర్ట్ చేస్తే రాకేష్ అంత అవుతుంది. సో అట్లా అయితే మీరు మిస్టేక్ అయితే వేయద్దు. మేము 4 feet చేస్తున్నాం కాబట్టి మాకు అలా మేము యాప్ చూపెట్టినా కదా, ఆ యాప్లో ఏమొచ్చింది ఒక సైడ్ 64 నెయిల్స్ వచ్చింది, ఇంకొక సైడ్ 62 నెయిల్స్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు ఈ 4 feet సైజులో మనము
64 నెయిల్స్ని ఎక్కడ కొట్టొస్తుంది అని చెప్పేసి సెర్చ్ చేస్తే దాన్ని మొత్తం మనం డివైడెడ్ చేసుకుంటే మనకు 4 ఫీట్స్ అంటే 48 ఇంచెస్ సైజ్ అయితే వచ్చింది. ఆ 48 ఇంచెస్లో మనం ఒకవేళ ఈ 63 నెయిల్స్ని ఎట్లా పెట్టుకోవచ్చు అని డివైడెడ్ బై వేసుకుంటే అప్పుడు ఒక 0.75 ఇంచెస్ అని చెప్పేసి సైజ్ అయితే వచ్చింది. దాని ప్రకారం మొత్తం కూడా ఇప్పుడు మార్కింగ్ చేసుకుంటున్నాం ఇక. అంటే ప్రతి 0.75 ఇంచెస్ దగ్గర ఒక మూల రావాలి చుట్టిగా. మీద ఎండ బాగా కొడుతుంది, ఎండ తక్కువ ఉంటుందేమో అని చెప్పేసి చలికాలం కదా హెచ్చా చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఘోరంగా ఎండ కొడుతుంది, దెబ్బ కింద షిఫ్ట్ అయినాం మళ్ళీ. మార్కింగ్ మొత్తం కూడా బోర్డు పైన కంప్లీట్ అయితే అయిపోయింది. మనం చేయాల్సిన ఏంటంటే మొత్తం మూలలు కొట్టాలి. ఈ స్క్రూలు అయినా సరే మనం ఐరన్ పాయిస్ట్ ఒకవేళ చేసినట్లయితే, ఈ ప్లైవుడ్ షీట్ మీద చేసినట్లయితే, ఈ మూలలైనా సరే ఇది కొట్టే ప్రొసీజర్ అవుతుంది, బాగా టైం తీసుకుంటుంది. ఆ తర్వాత మనం అల్లినట్లయితే కంప్లీట్ అయినట్టు అయ్యాయి. మొత్తం దీనికి మూలలు కొడుతున్నాం. అది మన థ్రెడ్ చుట్టూ మూలలు కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు పైన అయితే చూడొచ్చు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, మనం 252 మూలలు అనుకున్నాం కదా, వీటిని డివైడ్ చేసుకుని ఒక సైడ్ 64 వచ్చే విధంగా, ఒక సైడ్ 62 వచ్చే విధంగా మనం మూలలు కొట్టుకున్నాం కదా. అంటే రెండు మనం కలిపినట్లయితే 64 అవుతాయి అన్నట్టు. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, 1 నుంచి స్టార్ట్ పెట్టి మొత్తం 252 నెంబర్ వచ్చేదాకా మనం మార్కింగ్స్ అయితే వేసుకోవాలి. నెంబర్లు వేసుకుంటే ఆ నెంబర్ ప్రకారం మనం అయితే చుట్టుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు తాడు ఇప్పుడు 2 పనులు మీరు ఉన్నాయి. ఒకటి వచ్చేసి నంబరింగ్ వేసుకున్నాడు, ఇంకొకటి వచ్చేసి దారం చుట్టడం. ఇక ఇప్పుడు నంబర్లు అయితే వేస్తున్నాం. మూలలు కొట్టుడు అయిపోయింది, నెంబర్లు వేసుడు అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ పని దారం చుట్టుడే. ఇప్పుడు దానికోసం ఇదే అప్పుడు నేను చెప్పినా మీకు కరెంట్ లైన్ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అయితే వేద్దాం. 1 242 12 అనుకుంటే ఇట్లా వస్తూ ఉంటాయి నెంబర్లు. వీటిని మనం కలుపుకుంటూ పోవడం. ఏమైనా చేతిలో ఏం లేదు. ఇక లాస్ట్కి ఒకవేళ యాప్ మంచిదైంది అనుకోండి, కరెక్ట్ పేరు వస్తుంది, ఫోటో వస్తుంది. ఒకవేళ రాకుంటే బాబాయ్ది అయితే జామ్ చేయడం. సో ఇప్పుడు మేము చేస్తాం కదా, ఒక కరెక్ట్ వస్తే మీరు కూడా ఇదే యాప్ యూజ్ చేయడం తెలిసి ఇదే యాప్ మంచిగా వస్తుంది రిజల్ట్. దీంట్లో ఇంతలా ఫస్ట్ ఒకటి నెంబర్ కాడ అయితే గాయ స్టార్ట్ అవుతుంది. ఇక ఇది ఎప్పుడు వచ్చిపోతుంది, ఎన్ని రోజులు పడుతుంది ఏం కదా అనేది చూద్దాం. ఇక అప్పుడు మనకు పెద్ద తయారయ్యడానికి 4 రోజులు పట్టింది. కాకపోతే అలా వెల్డింగ్ ఒక రోజు పట్టింది అనుకోండి. ఇప్పుడు అంతా లేదు కదా ప్రొసీజర్. ఇప్పుడు ఎట్లా ఒక నెంబర్ వచ్చి ఇప్పుడు సెకండ్ 242 ఏడుంది. ఫస్ట్ నెంబర్ చూసుకోరు ఎవరు ఏడుంది ఏం కదా అని చెప్పేసి. 242 నెక్స్ట్ నెక్స్ట్ ఎంత 12 తీసుకో, అట్నే తీసుకో. నెక్స్ట్ 23 12 తర్వాత 23 ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ఏంటంటే ఒక లైన్ కంప్లీట్ అయినట్టు. 13 అట్లా మనం 3000 లైన్లు కంప్లీట్ చేయాలి. 13 అయిపోయింది. 241 నెక్స్ట్ 4 186 బాబాయ్ 186 200 ఈ దగ్గర 200 రాగాడు నాకు వస్తలే అని వచ్చినాక ఎప్పుడు రాడిపిస్తుంది. 177 177
మొత్తం ఇప్పటి వరకు 1000 లైన్స్ అయితే కంప్లీట్ చేసినాం. ఈ 1000 లైన్స్ కంప్లీట్ చేయడానికి దగ్గర దగ్గర 2 అవర్స్ టైం అయితే పట్టింది. 2 అవర్స్ తర్వాత మీరు థ్రెడ్ ఆర్ట్ని కనుక చూసినట్లయితే దగ్గర హెడ్ వచ్చింది, ఫోర్ హెడ్, ఇవి ఐ స్పాట్, ఇది వచ్చేసి మన మౌత్, లిప్స్ అనేది. సో ఇవి చెవులు, ఇది అక్కడ దిక్కు చెవులు, ఆ కింద బాడీ పార్ట్ మొత్తం అయితే మనకు రావడం జరిగింది. సో ఇంకా 2000 లైన్స్ మనం కంప్లీట్ చేసినామంటే మొత్తం పర్ఫెక్ట్ అయిపోతుంది. ఇక బెటర్ మళ్ళీ బెటర్ ఎప్పటి లెక్క ఇంకా 2000 లైన్లు అంటే ఇంకా దగ్గర దగ్గర 4 అవర్స్ టైం పడుతుంది. పైనుంచి మొత్తం అయిపోయింది అన్నట్టు కనబడుతుంది కదా కెమెరా ఎట్లా కనబడుతుంది? మొత్తం అయిపోయినట్టు కనబడుతుంది అయిపోయింది. మనం మొత్తం 3000 లైన్లు అనుకున్నాం కదా. 3000 లైన్ల ప్లేస్లో 2000 లైన్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 1000 లైన్లు మిగిలి ఉన్నాయి. ఆ 1000 లైన్లకు గాను మీరు చూడొచ్చు 2000 లైన్లు కంప్లీట్ అయినాయి కదా. దానికి రిజల్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఎట్లా కనబడుతుందా? ఓ మొత్తం అయిపోయినట్టు కనబడుతుంది. క్లారిటీ ఉందా? ఇంకా 1000 లైన్లు ఉన్నాయి కదా. ఆ 1000 కంప్లీట్ అయినాక ఎట్లా కనబడుతుంది ఇంకా తనైతే చూద్దాం. ఇప్పుడు 1000 లైన్లు మనం వేయబోయే మొత్తం ఫేస్ పైన డీటెయిలింగ్ వస్తుంది అన్నట్టు. లాస్ట్ ఆ 1000 లైన్లు వేద్దాం, ఆ తర్వాత ఆపేద్దాం. కనబడుతుంది ఎందుకు ఏర్పడుతుంది ఇట్లా విరాట్ కోహ్లీ అన్నట్టుగా. కానీ 140 ఉన్నదా? శివాజీ 4K వేయాలి ఇప్పుడు మనం. 144p ఇది 4K వేయాలి మనం. చలో 120 అయిపోయిందా? Cut to the chase. Everyone give me some space. Don't fall out, we fall into place. Every step walking with grace, amen. Keeping my foot off the brakes. Impact, I'm ready to brace. We fall down and land on our face, just to get up and finally escape. Wait, boom, boom. Baby, I'm trying to get paid. Legends don't die in a grave. They live through the story they made, okay? Boom, boom. Baby, I'm trying to get paid. Legends don't die in a grave. Hey, legends don't die anyway. I was working on a play today. Body back. సో మొత్తానికి గైస్ ఇది ఈ రోజు వీడియో. ఫైనల్లీ ఫుల్ డే కష్టపడ్డ తర్వాత మేము తయారు చేసిన విరాట్ కోహ్లీ థ్రెడ్ ఆర్ట్ మీరు చూడొచ్చు ఎట్లా తయారైంది ఏం కథ అని చెప్పేసి. మీరు విరాట్ కోహ్లీదనే కాదు, మీ ఫోటో కావచ్చు, మీరు ఎవరిదైనా వేరే వాళ్ళ తయారు చేయాలనుకున్నా సరే చాలా సింపుల్ గా ఫోటోని యూజ్ చేసి ఈ విధంగా తయారైతే చేయొచ్చు. మేము ఫుల్ సామాన్లు తెచ్చిపెట్టుకున్నాం. విరాట్ కోహ్లీ థ్రెడ్ ఆర్ట్ వచ్చేసి బిగ్ స్కేల్లో మనం ఐపీఎల్ కంటే ముందు చేద్దామని చెప్పేసి వెయిట్ అయితే చేస్తున్నాం. కాకపోతే ఒక ప్రాబ్లం అయితే వచ్చింది. దాని గురించి నేను మీకు ఫర్దర్గా ఎప్పుడైనా చెప్తే అవసరం అనిపించినప్పుడు. సో దానివల్ల మనం థ్రెడ్ ఆర్ట్ అయితే ఇప్పుడే తయారు చేయవలసి అయితే వచ్చిందనమాట. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చిందనుకోండి, మనం ఏం చేద్దాం, పెద్ద చేద్దాం, ఇంకా వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఇప్పటి వరకు ఏదైతే పెద్ద సైజులో మనకు థ్రెడ్ ఆర్ట్ ఉందో వరల్డ్ వైజ్గా దాన్ని బ్రేక్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. దాంట్లో విరాట్ కోహ్లీ థ్రెడ్ ఆర్ట్ కావచ్చు, లేకుంటే మేము ఒక 2-3 పేర్లు అయితే అనుకుంటున్నాం, వాళ్ళ అయితే చేయడానికి ట్రై చేస్తాము. MS ధోని మేము ఆల్రెడీ చేసినాం కాబట్టి ఒకవేళ మీ మైండ్లో ఏదైనా థాట్ ఉందనుకోండి, ఎవరిదైనా పేరు వీళ్ళ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ పేరు ఖచ్చితంగా కామెంట్ అయితే వేయండి. దీన్ని తయారైన కూడా ఫుల్ మ్యాన్ పవర్కి ఫుల్ డే టైం అయితే పట్టింది. సో ఫర్దర్గా ఈ వీడియో పైన సపోర్ట్ వచ్చి ఒకవేళ మీలో చాలామంది విరాట్ కోహ్లీదే వేయండి అని కామెంట్లు వేసారు అనుకో, విరాట్ కోహ్లీదే మళ్ళీ వరల్డ్ బిగ్గెస్ట్ మేము 20/20 MS ధోని థ్రెడ్ ఆర్ట్ చేసినాం కదా. సో అదే విధంగా అంతకంటే పెద్ద సైజులో మనమైతే విరాట్ కోహ్లీ చేద్దాం. సేమ్ ప్రొసీజర్, ఇప్పుడు దీనికి ఏ ప్రొసీజర్ అయితే వాడినామో సేమ్ డివైడ్ చేసుకును, మూలలు కొట్టుడు, సేమ్ అదే విధంగా మనం అది కూడా తయారు చేయొచ్చు. తయారు చేసి మీకు అయితే చూపిస్తాము. MS ధోని తయారు చేసినప్పుడు వెల్డింగ్ కూడా రాదు మాకు, అయినా సరే వెల్డింగ్ చేస్తూ దాన్ని సక్సెస్ చేసినాం. సో ఇప్పుడు వెల్డింగ్ వస్తుంది, మొత్తం ప్రాపర్ టీం ఉంది కాబట్టి పోయినసారి చేసిన దానికంటే పెద్ద తయారు చేసుడు చాలా ఈజీ. సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు వీడియో. ఏమంటారు మరి, విరాట్ కోహ్లీ థ్రెడ్ ఆర్ట్ మనం వరల్డ్ బిగ్గెస్ట్ సైజులో వేద్దామా? కామెంట్ అయితే వేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీలో ఎవరైనా థ్రెడ్ ఆర్ట్ని తయారు చేసుకోవాలనుకుంటే ఈ ఫుల్ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తయారు చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, మనం బయట తయారు చేపిస్తే ఇటువంటి థ్రెడ్ ఆర్ట్ తయారు చేయడానికైనా కానీ దగ్గర 20-30 వేల ఖర్చు అయితే అవుతుంది. అదే మనం ఓన్గా చేసుకున్నాం అనుకోండి, మనకు దగ్గర దీనికి 4000 ఖర్చు అయింది కావచ్చు, 4000 రూపీస్లో ఆరామ్సే అయిపోతుంది. సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఐపీఎల్ టైంలో చేద్దాం అనుకున్న వాళ్ళు సామాన్లు మొత్తం తెచ్చిపెట్టుకొని ఇప్పుడే ఎందుకు చేసారని చెప్పేసి మీలో చాలామంది డౌట్ రావచ్చు. దానికి ఒక రీజన్ అవుతుంది, ఫర్దర్గా ముందు వీడియోలో అయితే చెప్తా.
సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.